ఖమ్మం గుమ్మంలో కమలం వేట హీటు పుట్టిస్తుందా? పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే గెలుపు గుర్రం కోసం వెతుకులాట వేగం పెంచిందా? కాంగ్రెస్ కంచుకోటలో కమలం వికసించేలా బీజేపీ వేస్తున్న స్కెచ్ ఏంటి? ఇతర పార్టీలలో సీనియర్ నేతలకు గాలం వేస్తుందా, లేక సొంత పార్టీ నేతనే ఫైనల్ అవుతారా? ఇంతకీ బీజేపీ అధిష్టానం ఎందుకింత కసరత్తు చేస్తోంది? వాచ్ ది స్టోరీ. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కంచుకోట, అంతేకాదు కమ్యూనిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతం కూడా. దీంతో అక్కడి ఎంపీ సీటు కోసం హేమాహేమీల కుటుంబాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంటే కమలం పార్టీ ఆ జిల్లాపై దృష్టి సారించిందట. ఇప్పటికే 9 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఇతర పార్టీల్లో సీనియర్ నేతలకు గాలం వేసినా చివరికి సొంత పార్టీ నేతలే ఫైనల్కి వచ్చారా అన్నట్టుగా మారిందట అక్కడ సీన్. ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఎంపీ సీటుపై గురిపెట్టిన బీజేపీ మొదటి జాబితాలో ఎవరికీ సీటు ఖరారు చేయలేదు. ఎందుకంటే అభ్యర్థి కోసం ఇంకా పార్టీ అన్వేషిస్తోందని అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయి డిపాజిట్లు కూడా గల్లంతు చేసుకున్న కమలం పార్టీ ఖమ్మం గుమ్మంలో గెలుపు గుర్రం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందట. ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటే అభ్యర్థి కోసం వేట కొనసాగిస్తోందట. జిల్లాలో క్యాడర్ గట్టిగా లేకపోయినా పార్లమెంటు ఎన్నికల బరిలో బలమైన వ్యక్తిని నిలిపేందుకు తీవ్రంగా శ్రమిస్తోందట. ఖమ్మం గుమ్మల్లో కమలం పార్టీ అధిష్టానం ఇలా కసరత్తు చేస్తోంటే ఇద్దరు నేతలు అక్కడ టికెట్ ఆశిస్తున్నారట. సీటు కోసం వారి మధ్య గట్టి పోటీ నెలకొందంటున్నారు అక్కడి నేతలు. ఆ ఇద్దరు పోటీ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. వీరికి తోడు సీటు కోసం పలువురు బీజేపీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారట. ఆ పార్టీ జాతీయ నేతలను కలిసి పోటీ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారట. ఖమ్మం లోక్సభ సీటు ఆశిస్తున్న వారిలో తాండ్ర వినోద్ రావు, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు ఉన్నారు. మరోవైపు దక్షిణ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలం పార్టీ ఖమ్మం పార్లమెంట్ స్థానంలో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయం తీసుకుందట. ఈ నేపథ్యంలోనే తాండ్ర వినోద్ రావు పేరు ఖమ్మం జిల్లాలో మారుమోగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచవాసి అయిన వినోద్ రావు ఖమ్మం ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఖమ్మం జిల్లాలో పలు సేవలతో పాటు పార్టీ పరంగా కార్యక్రమాలు చేస్తున్నారన్న పేరు తాండ్ర వినోద్ రావుకు ఉంది. ఇక డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు సైతం ఖమ్మం జిల్లా వైద్య రంగంలో సేవలందిస్తూ మంచి పేరు సంపాదించారు. ఇటీవలే బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు ఎంపీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఉద్యమాలకు పొరిటిగడ్డ కాంగ్రెస్ జిల్లాగా చెప్పుకునే ఖమ్మంలో బీజేపీ పార్లమెంటు స్థానం కోసం ప్రముఖ నేతలు పోటీ పడుతున్నారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావటం తథ్యమని, మోడీ మంత్రం ఇక్కడ కూడా పనిచేస్తుందని టికెటు ఆశావహులు పెరుగుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఒకప్పుడు ఖమ్మం జిల్లాలో బీజేపీ జెండా కనపడేది కాదు. కానీ గత కొంతకాలంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ ధర్నాలు, రాస్తారోకోలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు ఖమ్మం బీజేపీ నేతలు. ఇక ఒకప్పటి కంటే ఇప్పుడు కూడా జిల్లాలో బీజేపీ కొంత పార్టీ కార్యక్రమాలు చేస్తూ పర్లేదు అన్నట్టుగానే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఇప్పుడున్న నేతలతో పాటు ఇతర పార్టీల కీలక నేతలెవరైనా తమ గుమ్మం తొక్కుతారా అనే ఆశతో బీజేపీ ఉందట. కాంగ్రెస్, బీఆర్ఎస్లో టికెట్లు ప్రకటించాకే ఖమ్మం బీజేపీ ఎంపీ టికెట్టును ప్రకటించే యోచనలో పార్టీ అధిష్టానం ఉందట. మరి చివరికి ఆ స్థానం ఎవరికి దక్కుతుందో చూడాలి.